హలో అండి, హాయ్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు రాజు మై స్వీట్ హోమ్. ఇవాళ శ్రీరామనవమి కదా. నవమి రోజు నా మార్నింగ్ రొటీన్ని అలాగే నేను చేసుకున్న పూజా విధానం అదంతా కూడా నేను మీతో షేర్ చేస్తాను. సో నేను ఫస్ట్ 5:15కి అలా లేచానండి. కొంచెం తొందరగా లేస్తే పనులు అవుతాయి అని చెప్పి. అలాగే ఇంకా 2 డేస్లో మేము కూడా ఊరు వెళ్ళాలి. సో వాటికి సంబంధించినవన్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాము. ఇంకా బ్రష్ అంతా అయిపోయిన తర్వాత ఇల్లు హౌస్ క్లీనింగ్ ఉంటుంది కదా, సో అదంతా కూడా స్టార్ట్ చేశాను. తర్వాత ఇంకా స్నానం అదంతా కంప్లీట్ చేసేసి బయట ముగ్గు వేస్తున్నాను. ముందుగుండానే ముగ్గు వేసుకోవచ్చు, కాకపోతే టైం మళ్ళీ సెట్ అవ్వదు అని చెప్పేసి ఫాస్ట్గా ఇల్లు తుడిచేసేసి మిగతావి కొంచెం స్టవ్ అదంతా కూడా నీట్గా చేసేసుకుని ఇంకా స్నానంకి వెళ్ళిపోయాను. స్నానం చేసి వచ్చేసిన తర్వాత అప్పుడు బయట ముగ్గు వేస్తున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి 5:15 అలా అవుతుందన్నమాట. ఇంకా ఇది వసంత ఋతువు కాబట్టి అక్కడక్కడ ఏవో పక్షులు కిలకిలలు అవన్నీ వినిపిస్తున్నాయి. మాకు కూడా చాలా బాగుంది. ఇంకా ఉదయం అయితేనే కొంచెం చల్లగా ఉంటుంది. ఎండలు అయితే బాగా ముదిరిపోయి ఉదయం ఆ టైంకే ఒక 8-9 వరకు చల్లగా ఉంటుంది. ఆ తర్వాత నుంచి ఇంకా ఎండలు ఫుల్గా ఉన్నాయన్నమాట. సో ఇంకా నేను కిచెన్లోకి వచ్చేసాను. మా వారికి బాక్స్ ఇవ్వాలి, సో అందుకని చెప్పి ఇంకా వంట అది స్టార్ట్ చేసేసాను. నాకేంటంటే ఒక పక్క బాక్స్ ప్రిపేర్ చేసేసుకుంటూ తర్వాత పూజకు కావాల్సినవన్నీ కూడా నేను అరేంజ్ చేసుకుంటే అప్పుడు కొంచెం నాకు ప్రశాంతంగా ఉంటుంది. లేకపోతే మా వారికి హడావిడి అయిపోతుంది అనమాట బాక్స్ ఇవ్వడానికి. సో ఒక పక్క కుక్కర్ పెట్టేశాను. కుక్కర్ పెట్టేసిన తర్వాత మిగతా పనులన్నీ కూడా చేసుకోవచ్చు. ఈరోజు కూడా సొరకాయ కూర ఇంకా రైస్ పెట్టేశాను కుక్కర్లో. తర్వాత నేను స్వామివారికి అంటే శ్రీరామనవమి కదా, రాముల వారికి ప్రసాదం అదంతా కూడా నేను రెడీ చేసుకుంటున్నానండి. ప్రసాదం కోసం పెద్దగా ఏం కాదు, మనం ఎప్పుడూ పెట్టేవే వడపప్పు ఇంకా పానకం రెడీ చేస్తున్నాను. ఇప్పుడుండే బయట సిచ్యువేషన్కి ఈ ప్రసాదాలు చాలా చాలా బాగా ఉంటాయి. ఈ టైంలో అయితే మాత్రం కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా వస్తాయంట స్టార్టింగ్లో. అందుకని చెప్పి మన పెద్దవాళ్ళు ఈ నైవేద్యాన్ని మనకి రాముల వారికి నవమి రోజు పెట్టమని చెప్పి సూచించారు. అప్పుడప్పుడే మనకి ఎండలు అవన్నీ కూడా స్టార్ట్ అవుతాయి కాబట్టి ఒక్కసారిగా వాతావరణం అంతా చేంజ్ అవుతుందని చెప్పేసి గొంతుకు సంబంధించిన ఇన్ఫెక్షన్లు అవన్నీ వస్తాయి కాబట్టి మనకి పానకం తాగమని చెప్తారు. ఎందుకంటే అందులో మిరియాలు ఇంకా యాలకులు అవన్నీ వేస్ట్ చేస్తాం కదా, సో గొంతుకి చాలా మంచిది అది. థ్రోట్ ఇన్ఫెక్షన్స్ ఏమి రాకుండా ఉంటాయి. ఆ తర్వాత వడపప్పు ఎందుకు చేస్తారంటే మనకి ఎండలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనకి బాడీకి మంచిగా కూలింగ్ అవ్వడం కోసం వడపప్పు నైవేద్యంగా పెడతారంట. సో అలా చెప్పి దేవుడికి నైవేద్యం పెట్టి అది మనం తీసుకుంటామని. ఇంకా చలివిడి కూడా చేస్తారు, బట్ నేనైతే చలివిడి చేయలేదండి. పానకం ఇంకా వడపప్పు మాత్రమే నైవేద్యం పెట్టాను నేను. మామూలుగా చాలామంది దేవుడి పేరు చెప్పి ఇంకా చెయ్యాలి, తప్పకుండా చెయ్యాలి అని చెప్పి చేస్తారు. ఆ తర్వాత వాళ్ళకి ఇష్టం లేకపోయినా ఆ నైవేద్యాలు పెట్టి ఆ తర్వాత దాన్ని ఎక్కడో ఒక దగ్గర పారపోసేస్తారు. అంటే పక్షులకు పెట్టేయడమో లేకపోతే మొక్కలకి పెట్టేయడం, మొక్కల్లో పడేయడమో నీళ్ళలో వేసేయడం ఇలా చేస్తుంటారు. బట్ నాకు అలా నచ్చదు. మనం ఏది తింటామో అది నైవేద్యంగా పెట్టుకుని తింటే బాగుంటుంది. మనం తిన్నాము అనే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో అందుకని చెప్పి నేను వడపప్పు ఇంకా పానకం మాత్రమే రెడీ చేశాను. తర్వాత కుక్కర్ అదంతా కూడా అవుతుంది కదా, ఈలోగా నేను ఇక్కడ దీపారాధన అదంతా కూడా చేసేసాను. మా వారు వెళ్ళిపోయేలోగా నేను పూజ కంప్లీట్ చేసేసుకుని ఆ ప్రసాదాలు మా వారికి ఇద్దామని చెప్పి నేను పూజ కూడా స్టార్ట్ చేసేసాను. ఈరోజు టిఫిన్ ఏం చేయలేదండి, ఇంకా బయట తినమని చెప్పాను. సో బయట తినడం అంత మంచిది కాదు, కాకపోతే ఇంకా ముందుగా దీపారాధన అదంతా చేసేసి తర్వాత పువ్వులు అవన్నీ కూడా అలంకరించుకుంటున్నాను. ఈ రోజైతే మల్లె పువ్వులు మాల కట్టి దేవుడికి పెట్టానండి, లక్ష్మీ అమ్మవారికి. అలాగే రాముల వారికి కూడా కొంచెం చిన్న దండలా వేశాను. బట్ ఏంటంటే ఆ పైన ఫోటోకి నిలవట్లేదనమాట. నా దగ్గర ఉన్నది చాలా చిన్న ఫోటో, నిలవట్లేదని చెప్పి పాదాల దగ్గర పెట్టేశాను ఆ మాల. అమ్మవారికి, లక్ష్మీ అమ్మవారికి అయితే
సీతమ్మ వారిగా భావించి నేను అమ్మవారికి ఈరోజు మల్లె పువ్వులు సమర్పించాను. ప్రతి సీజన్లో కూడా మొదటిసారిగా వచ్చిన పువ్వులు అంటే మల్లె పువ్వులు మొదటిసారిగా మనం ఎప్పుడైతే ఇంటికి తెచ్చుకుంటామో అప్పుడు అమ్మవారికి పెట్టడం నాకు ఇష్టం అనమాట. సో ఆల్రెడీ పెట్టేశాను. ఇప్పుడు మామూలుగా నిన్ననే పువ్వులు అవన్నీ తీసుకున్నాము. ఇంకా శానిటైజ్ చేశానండి పువ్వులు కూడా, ఎందుకంటే కరోనా కదా. సో ఎప్పుడు మనకి ఎలా ఏం జరుగుతుందో తెలీదు. ఇలాంటి సిచ్యువేషన్లో బయట ఆ, ఊరు వెళ్ళడం అంటే కొంచెం కష్టమే, బట్ తప్పడం లేదనమాట. ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నానండి. ఫస్ట్ షోడశోపచార పూజ చేసుకున్నాను. మొదటిగా ఆచమనం చేసుకుని సంకల్పం చెప్పుకుని స్వామికి పూజ చేసుకున్నాను. తర్వాత అష్టోత్తరం చెప్పేసుకుని అష్టోత్తరం చదువుకున్నాను. తర్వాత ఇగో ధూపదీప నైవేద్యాలు అవన్నీ సమర్పిస్తున్నాను అనమాట. కొబ్బరికాయ అవన్నీ కొట్టాను. అరటిపళ్ళు అయితే దొరకలేదు, ఇంకా ఉన్న వాటితోటే నైవేద్యం పెట్టేశాను. సో సింపుల్గా చేసేసుకున్నాము ఈరోజు అయితే రామనవమి. లాస్ట్ ఇయర్ ఇదే టైంకి కోవిడ్ బాగా ఉంది, మళ్ళీ అదే టైంకి ఈ సంవత్సరం కూడా ఎక్కువగా ఉంది, విజృంభిస్తుంది. సో జాగ్రత్తగా ఉండండి అందరూ కూడా. ఇంకా స్వామివారికి హారతి ఇచ్చేసాను. తర్వాత మంత్రపుష్పం చెప్పుకుని ఆత్మ ప్రదక్షిణ నమస్కారాలు ఉంటాయి కదా, అవన్నీ కూడా చేసేసుకున్నాను. సో సింపుల్గా పూజ అయితే కంప్లీట్ చేశానండి. నా రాముల వారి పూజ ఈ విధంగా జరిగింది. రామయ్య తండ్రికి ఈరోజు భద్రాద్రిలో కళ్యాణం జరుగుతుంది కదా, సో అది కూడా ఎక్కువ మందిని అలౌ చేయకుండా వాళ్ళు మాత్రమే పండితులు జరిపించారు సింపుల్గా. సో అది కూడా చూసాము. చాలా అంటే చాలా బాగుంది. ఈ రామనవమి ఏంటంటే ఊరు వాడ అందరూ జరుపుకునే ఒక ముఖ్యమైన పండగ. బట్ ఈ కరోనా సిచ్యువేషన్ వల్ల ఏంటంటే ఇంటికే పరిమితం అయిపోయారు. ఇంకా గుడికి వెళ్ళే అవకాశం లేదు. ప్రతి గుడిలో కూడా మనకి రామనవమి ఉత్సవాలు జరుగుతాయి కదా, 9 రోజుల పాటు జరుగుతుంటాయి కొన్ని గుడుల్లో అయితే. అలాగే ఈరోజు రాముల వారి పట్టాభిషేకం జరుగుతుంది, అలాగే స్వామివారి కళ్యాణం జరుగుతుంది. అక్షతలు తెచ్చుకొని మనం శిరస్సును ధరిస్తాం, చాలా బాగుంటుంది కదా. నాకైతే చాలా ఇష్టం, బట్ గుడికి వెళ్ళే అవకాశం అయితే లేదు. ఇంకా నేను పూజ చేసేసుకున్న తర్వాత మా వారు ఆఫీస్కి వెళ్ళిపోయారు. ప్రసాదాలు అవన్నీ ఇచ్చేసాను. తర్వాత లక్కీని లేపేసి తలకి స్నానం చేసేసి ఇగో ఈ విధంగా రెడీ చేశాను. ఈ మధ్య నాకు కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తుంది ఇలాంటి డ్రెస్సులు అవి వేసుకోవడానికి. ఇంతకు ముందు అయితే చాలా అంటే చాలా ఘోరంగా ఏడ్చేదన్నమాట ఇలాంటి డ్రెస్సులు వేసుకోవడానికి, బట్ ఇప్పుడు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంది. అలాగే పూజ కూడా అందరం కలిసి చేసుకుందామమ్మా అని చెప్పి ఇంట్రెస్ట్గా అడుగుతోంది అనమాట. సో చాలా తక్కువ ఉంటారు కదా ఇలా పూజలకి గట్రా ఇంట్రెస్ట్ చూపించే పిల్లలు, బట్ లక్కీ అయితే నాకు చాలా 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 నచ్చేస్తుంది, ముద్దొస్తుంది ఈ మధ్యన. మా సిస్టర్ కూడా రెడీ అయిపోయింది, ఇగో శారీ కట్టుకుంది, బాగుంది కదా. సో ఇంకా ఇద్దరు కలిపి వాళ్ళకి కూడా పూజ చేస్తున్నా అనమాట. అష్టోత్తరం అదంతా మళ్ళీ లక్కీ చేస్తానమ్మా అంటుంది. సో తన ఇంట్రెస్ట్ని ఎందుకు కాదనాలని చెప్పి ఇంకా వెండి పువ్వులు ఉన్నాయి కదా, సో వాటిని ఇచ్చి లక్కీ తోటి అష్టోత్తరం చదివిస్తున్నాను లక్కీకి. ఓం రామభద్రాయ నమః, ఓం రామచంద్రాయ నమః, ఓం శాశ్వతాయ నమః, ఓం రాజీవలోచనాయ నమః, ఓం శ్రీమతే నమః. ఈ పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత లక్కీ ఒకటి చిన్ని కృష్ణుడిది ఒక చిన్న తెలుగు రాయిం ఒకటి చెప్పింది. తర్వాత మా చెల్లి కూడా హారతి పాట పాడింది అనమాట. సో అది కూడా నేను మీతో షేర్ చేస్తాను, చూసేయండి. చాలా రోజుల క్రితం లక్కీ ఒక డౌట్ అడిగిందండి నన్ను, లలితాదేవి ఎందుకమ్మా శివుడి మీద పడుకుని ఉంటారు అని చెప్పి. దానికి నేను సమాధానం ఎలా చెప్పాలో నాకు అర్థం కాలేదు. మీకేమైనా తెలిస్తే కామెంట్లో చెప్పండి ఎలా చెప్పాలి అనేది. సో పంచబ్రహ్మలు అదంతా కూడా చెప్తే తనకి అర్థమవుతుందో లేదో అని చెప్పి తర్వాత చెప్తానులేనన్న అని చెప్పేశాను. బట్ నాకు కూడా తను అడిగిన క్వశ్చన్ అయితే బాగుంది. సో ఎలా చెప్పాలి నాకు అర్థం కావడం లేదు. మంచి ప్రశ్న అడిగింది కదా లక్కీ అయితే. ఇక్కడైతే అష్టోత్తరం అయిపోయింది. చంగల్వ పూదండ బంగారు ములతాడు పట్టుదట్టి చేతవెన్న ముద్ద చెంగల్వ పూదండ బంగారు ములతాడు పట్టుదట్టి సంధితాయుత్తులను సిరిమువ్వ గజ్జలను సంధితాయుత్తులను సిరిమువ్వ గజ్జలను చిన్ని కృష్ణ నిన్ను చేరుకొలుతూ
చిన్ని కృష్ణ నిన్ను చేరుకొలుతూ. ఓం జై జగదీశ హరే स्वामी जय जगदीश हरे भक्त जनों के संकट दास जनों के संकट क्षण में दूर करे ओम जय जगदीश हरे जो ध्यावे फल पावे दुख बिन से मन का स्वामी दुख बिन से मन का सुख संपद घर आवे सुख संपद घर आवे कष्ट मिटे तन का ओम जय जगदीश हरे ओम जय जगदीश हरे स्वामी जय जगदीश हरे भक्त जनों के संकट दास जनों के संकट क्षण में दूर करे ओम जय जगदीश हरे. సో పూజ అంతా కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా ఈవినింగ్ కూడా ధూపదీప నైవేద్యాలు అవన్నీ కూడా సమర్పించాము రాముల వారికి. మా ఇంట్లో రామనవమి ఇలా సింపుల్గా జరిగిందండి. సో పూజ అయిపోయిన తర్వాత టిఫిన్స్ అవన్నీ చేసేసి కొంచెం సేపు లక్కీని ఆడించామన్నమాట. తనకి చాలా బోర్ కొడుతుందంటేను చిన్నప్పుడు ఎప్పుడో షో ఆట ఆడాము. సో తనకి ఇప్పుడు నేర్పించి ఆడిపించాం. చాలా ఎంజాయ్ చేస్తుంది. ఎప్పుడో చిన్నప్పుడు ఆడాం కదా. ఏమన్నది లక్కీ వారి పిన్ని అని చెప్తా. ఇప్పుడు ఇప్పటి ఇటు చూడవే. నంబర్ సార్ కలిపింది పిన్ని తీనా తీయండి. తీసుకోలకి చూడు అప్పుడే నేను చెప్పినంత వరకు ఎవరికి చూపించకూడదు బయటకు చెప్పకూడదు. ఉన్నాయా ఏది కౌంట్ 1 2 3 నువ్వు తీవే. నేను పట్టుకున్నా పట్టుకొని ఉండాలి. నన్న చెప్పిన పిన్ని నాకు తెలుసు. ఇప్పుడు పిన్ ఇచ్చింది. నీ దాంట్లో దేనికైనా మ్యాచ్ అవుతుందో లేదో చూసి అది మ్యాచ్ అయితే నీ పక్కన పెట్టుకో. సేమ్ ఈ రెండు ఒకవేళ బ్లూ అయితే బ్లూ, పింక్ అయితే పింక్, ఇంకేమైనా అవి ఏ ఉంటే అవి చిన్నవి మ్యాచ్ అయిందనుకో నీకు అవును ఉంచుకుని వేరేగా ఉన్నది నాకు ఇచ్చేసాయి. వెయ్యి పిన్ని గెలిచింది. లాస్ట్లో ఎవరు వేస్తే వాళ్ళకి తక్కువ మార్క్స్ వస్తాయి. పిన్ని ఇలా వేసిన వెంటనే ఎవరో ఒక వేసేసేయాలన్నమాట. మళ్ళీ స్టార్ట్. ఆగండి ఆగ షో అంటే లక్కీ అయ్యో లక్కీ పెట్టేసింది. సో ఇప్పుడు ఇంకా లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. లంచ్లోనికి అరటికాయ వేపుడు ఇంకా కొత్తిమీర పచ్చడి చేస్తున్నా అండి. ఈ కొత్తిమీర పచ్చడిని అయితే నేను మీతో షేర్ చేస్తాను. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ పచ్చడి. ఇది మనకి ఒక 2-3 months వరకు నిల్వ ఉంటుందన్నమాట. కాకపోతే
ముందుగుండా కడిగేసుకుని మొత్తం ఒక రోజంతా ఆరబెట్టేయాలి, వాటర్ ఏం లేకుండా. అలా ఆరబెట్టేసి మనం పచ్చడి చేసుకుంటే ఒక 2-3 మంత్స్ వరకు నిల్వ ఉంటుంది. కాకపోతే ఇక్కడ నేను అప్పటికప్పుడు ఒక 2-3 రోజుల కోసం అన్నట్టు చేస్తున్నా అనమాట. అలాగే ఈ కట్టలు చాలా పెద్ద పెద్దగా కనిపిస్తున్నాయి కదా, ఒక్కొక్కటి 20 రూపీస్ అనమాట. సో ఇది ఇంత పెద్దగా కనిపిస్తున్నాయి కానీ దీన్ని మగ్గించేసరికి చాలా కొంచెం అయిపోతుంది. ఇది మనకి బ్రేక్ఫాస్ట్లోకి అంటే ఉప్మా, దోశ, వడ, ఇడ్లీలోకి బాగుంటుంది. అలాగే రైస్లోకి అయితే చాలా మంచి కాంబినేషన్ అనమాట. నెయ్యి వేసుకుని కలుపుకుని తింటే చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే ఈ కొత్తిమీరకి ఉండే వేళ్ళు అలాగే పిచ్చి పిచ్చి ఆకులన్నీ ఉంటాయి కదా, పాడైపోయిన ఆకులు. సో అవన్నీ కూడా తీసేసి గడ్డి అలాంటివన్నీ తీసేసి నీట్గా చేసుకుని ఒక 2-3 సార్లు బాగా కడిగేసుకోవాలి. నేనైతే కొంచెం ఉప్పు, గడ్డలు ఉప్పు ఉంటుంది కదా, కల్లుప్పు, సో దాన్ని వేసుకుని కడిగి పెట్టాను. ఒక అరగంట తర్వాత మళ్ళీ నేను ఈ పచ్చడి అంతా ప్రిపేర్ చేశాను అనమాట, నీళ్ళన్నీ ఓరిపోయిన తర్వాత. కాడలు అవి ఇష్టం లేకపోతే తీసేసుకోవచ్చండి, బట్ నేనైతే ఉంచేసాను. ఎన్ని కాడలని తీస్తామని చెప్పి నేను ఉంచేసాను. ఆల్మోస్ట్ సగానికైతే కట్ చేస్తాను. ఆ వేర్లు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ తీసేసి పక్కన పడేసి కడిగేసి రెడీ చేసి పెట్టుకున్నా. ఇప్పుడైతే వీటిని వీలున్నంత వరకు కొంచెం కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. తర్వాత మూకుడు పెట్టుకుని అందులో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి అంతే, ఎక్కువ అవసరం లేదు. 2 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో రెడీ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఉంది కదా, దాన్ని అందులో వేసేసుకోవాలి. వేసుకుని ఇంకో 2-3 నిమిషాల సేపు లో ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా మగ్గించుకోవాలి. మూత పెట్టుకుని మగ్గించుకుంటే కొంచెం ఫాస్ట్గా మగ్గిపోతుంది. దీనికి టైం ఏం ఎక్కువ పట్టదు, చాలా తక్కువ టైంలో రెడీ అయిపోతుంది పచ్చడి అయితే. బట్ చాలా టేస్టీగా ఉంటుంది, నిల్వ కూడా ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకొన్ని రోజులు ఎక్కువగానే నిల్వ ఉంటుంది. బయట అయితే 1 వీక్ వరకు నిల్వ ఉంటుంది పచ్చడి. సో ఈ కొత్తిమీర అంతా కొంచెం దగ్గర పడింది కదా, ఇప్పుడు ఇందులో ఒక గుప్పెడు వరకు చింతపండు వేసుకున్నానండి. నేను ఒక 2 కట్టలకి ఇంత చింతపండు వేసాను అనమాట. చింతపండుని కూడా వేసేసి కొంచెం సేపు లో ఫ్లేమ్లో పెట్టుకుని అలా 1 నిమిషం సేపు కుక్ చేసుకుంటే ఈ చింతపండు కూడా మెత్తపడుతుంది కదా, ఇంకా గ్రైండ్ అవ్వడానికి కొంచెం ఈజీ అవుతుంది అనమాట. ఇప్పుడు చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకుని అందులో తగినంత ఉప్పు అలాగే ఒక 1/2 స్పూను పసుపు వేసుకోవాలి. ఫైనల్గా ఇందులో కొంచెం బెల్లం కూడా వేసుకోవాలండి. నేను ఇందాక ఫస్ట్ వేయడం మర్చిపోయాను, నెక్స్ట్ వేసాను నేను. ఆ బెల్లం వేసుకోవడం వల్ల ఏంటంటే కొత్తిమీరకి ఒక రకమైన వెగటులా ఉంటుంది కదా, వగరు ఏదో సంథింగ్ ఏదో అంటారు. సో ఆ వాసన వల్ల అలాగే టేస్ట్ కూడా కొంచెం మనకి డిఫరెంట్గా ఉంటుందన్నమాట. బెల్లం వేసుకుంటే మొత్తం సెట్ అయిపోతుంది. అలాగే ఉప్పు, చింతపండు ఏదైనా ఎక్కువ తక్కువ అయినా కూడా ఈ బెల్లం వేసుకోవడం వల్ల కరెక్ట్గా సరిపోతుంది అనమాట. మరీ ఎక్కువేం కాదండి, కొంచెం ఒక నిమ్మకాయ సైజ్ అంత ముక్క వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దాన్ని నేను కొంచెం వేడి నీళ్ళు వేసానండి, మిక్సీ తిరగలేదని చెప్పి వేడి నీళ్ళు ఒక 2 స్పూన్స్ వేసాను అనమాట. సో ఆ వేడి నీళ్ళ వల్ల అది పాడైపోతుందేమో అని చెప్పి ఇంకొకసారి స్టవ్ మీద పెట్టాను దాన్ని. ఇంకొక 2 నిమిషాల సేపు లో ఫ్లేమ్లో దాన్ని పచ్చడిని పెట్టి కొంచెం కుక్ చేసుకున్నాను అనమాట. ఈలోగా ఒక పక్కన అరటికాయ ముక్కలు ఉన్నాయి కదా, సో వేపుడు ముక్కలు, వాటిని కూడా ముక్కుడులో వేసేసాను. అవి వేగుతూ ఉంటాయి. సో పచ్చడి ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీనికి పోపు పెట్టుకోవాలన్నమాట. పోపు కోసం కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుంది, ఎందుకంటే మనకు కొంచెం ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే కొంచెం ఎక్కువ ఆయిలే వేసుకోవాలి. ఇక నేను ఒక 1/2 కప్పు వరకు వేసుకున్నాను అనమాట నూనె. ఇప్పుడు మగ్గించుకున్న పచ్చడిని వేరొక బౌల్లోకి షిఫ్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో తగినంత కారం వేసుకున్నానండి. కారం కూడా మనకి ఎక్కువగానే పడుతుంది. ఇప్పుడు ఒక మూకుడు పెట్టుకుని అందులో ఒక 1/2 కప్పు వరకు నూనె వేసుకోవాలి. పెద్ద కప్పుతో నేను తీసుకున్నాను, సో అందులోకి సగం తీసుకున్నాను అనమాట. అందులోనే మినపప్పు అలాగే ఆవాలు, మెంతులు వేసుకోవాలి. తర్వాత ఇందులో ఇంగువ కూడా వేసేసుకుని ఎండుమిరపకాయలు కూడా వేసుకుని పోపు పెట్టుకుంటే బాగుంటుంది. ఎండుమిరపకాయలు ఉన్నాయి కదా, అవి పచ్చడిలో ఊరి ఒక 2-3 రోజుల తర్వాత చాలా టేస్ట్గా ఉంటాయి ఈ ఎండుమిరపకాయలు కూడా.
సో అంతేనండి, చాలా సింపుల్గా మనకి కొత్తిమీర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇది మనకి 15 డేస్ వరకు నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. బయట అయితే ఒక 1 వీక్ వరకు ఉంటుంది. సో ఇక్కడ ఏం చూపిస్తున్నా అంటే గ్రోఫర్స్లోని ఈ ఏమంటారు దీన్ని, ఈ జార్ బుక్ చేసుకున్నా అండి. ఇదేంటంటే మనకి మజ్జిగ తాగడానికి, అలాగే డీటాక్సీ డ్రింక్స్ ఉంటాయి కదా, సో అవి తాగడానికి చాలా బాగుంటుంది. ఎందుకో చాలా ముద్దుగా అనిపించి గ్రోఫర్స్లో బుక్ చేశాను. 100 రూపీస్ పడింది నాకు. సో ఆల్రెడీ దీన్ని నేను చాలాసార్లు యూజ్ చేశాను. చాలా మంచి క్వాలిటీ. ఎవరికైనా చిన్నగా ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ అయితే గిఫ్ట్ ఇవ్వడానికి కూడా బాగుంటుంది అనమాట. తక్కువ రేట్లో కొంచెం రిచ్గా కనిపిస్తాయి ఇవి. సో అంతేనండి, ఈ బ్లాగ్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే నాజు మై స్వీట్ హోమ్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్కారం అండి.